ఎడ్జ్ బాస్టన్ టెస్ట్లో 10 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ ఆకాష్ దీప్ గురించిన వివరాలను ఎక్కువ మంది సర్చ్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం ఆకాష్ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. తన సోదరి క్యాన్సర్తో బాధపడుతోందని, ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తన ప్రదర్శనను ఆమెకు అంకితమిస్తున్నట్లు చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆకాష్ దీప్ జీవితంలో ఇప్పటికే 2 విషాదాలు ఎదురుకావటం, ఈసారి తన సోదరి క్యాన్సర్ బారిన పడటంతో తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతున్నాడు. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ తర్వాత ఆకాష్ దీప్ను టీమిండియా వెటరన్ చటేశ్వర్ పూజారా ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో అతడు మాట్లాడుతూ, మా అక్కకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. 2 నెలలుగా ఆమె ఈ వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. ఆమె కోలుకుంటోంది. నేను బంతిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారి ఆమె ఆలోచనలు నా మనసులోకి వచ్చేవి. ఈ మ్యాచ్లో నా ఆట చూశాక తను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. ఆమె ముఖంలోని చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలి. ఈ మ్యాచ్లో నా ప్రదర్శనను మా అక్కకు అంకితమిస్తున్నా. మేమంతా నీతోనే ఉన్నాం అని ఆకాష్ దీప్ వ్యాఖ్యానించాడు. ఈ విషయమై ఆకాష్ దీప్ సోదరి జ్యోతి స్పందిస్తూ, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు తాను ఆకాష్ దీప్ను ఎయిర్పోర్ట్లో కలిశానని, తన గురించి ఆందోళన పక్కన పెట్టి దేశం కోసం మనసు పెట్టి ఆడాలని చెప్పానని తెలిపారు. ప్రస్తుతం తనకు క్యాన్సర్ 3వ స్టేజ్లో ఉందని, ఇంకో 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ పరిస్థితి ఏంటన్నది చెబుతామని డాక్టర్లు తెలిపారని ఆమె తెలిపారు. ఆకాష్ ప్రదర్శన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. క్రికెట్కు పెద్దగా ఆదరణ లేని బీహార్లో ఆకాష్ దీప్ జన్మించారు. టీచర్ అయిన ఆకాష్ తండ్రి క్రికెట్ ఆడితే తన కొడుకుకు భవిష్యత్తు ఉండదని, బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కోరుకునేవారు. అందుకే ఆకాష్ క్రికెట్ ఆడటం ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించలేదు. దొంగచాటుగా క్రికెట్ ఆడేవాడు. క్రికెటర్గా రాణించడం కోసమే అతడు బీహార్ నుండి బెంగాల్కు మకాం మార్చాడు. ఆకాష్ దీప్ కెరియర్లో రాణిస్తోన్న సమయంలో అతడి తండ్రి, సోదరుడు ఇద్దరూ 6 నెలల వ్యవధిలోనే అనారోగ్యంతో చనిపోయారు. దీంతో 3 ఏళ్ల పాటు క్రికెట్కు బ్రేక్ ఇచ్చి సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. చాలా కాలం తర్వాత మళ్లీ కోల్కతా వెళ్లిన ఆకాష్ దీప్ మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 2019లో రంజీల్లోకి అడుగుపెట్టిన ఆకాష్ 35 వికెట్లతో సత్తా చాటాడు. ఆ తర్వాత 2021లో ఆర్సీబీ అతన్ని 20 లక్షల ప్రాథమిక ధరకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరిగిన వేలంలో లక్నో అతన్ని ఏకంగా 8 కోట్లకు కొనుగోలు చేసింది. జీవితమంతా సాఫీగా సాగుతోందని అనుకుంటోన్న దశలో సోదరి క్యాన్సర్ బారిన పడటం ఆకాష్ దీప్ మనసును కలిచివేసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.